హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలో మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇంటర్మీడియట్ లెవెల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అసలు ఎలా కంటిన్యూ అవుతాయి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్లోకి, అండ్ మెజరింగ్ ఆఫ్ యాంగిల్స్ ఏంటి, డిఫరెంట్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు మోర్ దాన్ 90 ఎలా దాన్ని 90 లోపలికి తీసుకొచ్చి క్యాలిక్యులేట్ చేస్తాం, ఎక్సెట్రా ఎక్సెట్రా ఆ వీడియోలో డిస్కస్ చేశాను. ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ అయిన 1Aలో ట్రిగ్నామెట్రీ పార్ట్లో ఉండే సెకండ్ టాపిక్ అయిన కాంపౌండ్ యాంగిల్స్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్ లాగా ట్రీట్ చేస్తాం. ఈ ఫార్ములాస్ చాలామంది బ్లైండ్గా బైహార్ట్ చేసేస్తూ ఉంటారు. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్ములాస్ బైహార్ట్ చేయడం అనేది తప్పు కాకపోవచ్చేమో, కానీ బీయింగ్ ఏ వుడ్ బి టీచర్స్, మనం టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ప్రతి ఫార్ములా అసలు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మినిమం నాలెడ్జ్ అయినా మనం పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు సడన్గా సైన్ ఆఫ్ A + B ఫార్ములా అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ఫార్ములా చెప్పగలరేమో, కానీ ఆ వచ్చిన ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. తెలియలేదు అంటే మీకు నార్మల్ స్టూడెంట్కి డిఫరెన్స్ ఉండదు. సో అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నాకు కమింగ్ టు కాంపౌండ్ యాంగిల్స్, అసలు ఏంటి ఈ పర్పస్ ఆఫ్ ఈ టాపిక్ ఏంటి అంటే, మనకి 10th క్లాస్ వరకు sin 30, 45, 60, 90, 0 ఈ 5 యాంగిల్స్తోనే రకరకాల ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఆల్ ఆఫ్ సడన్గా ఎవరైనా వచ్చి sin 15 degrees ఎంత అవుతుంది, 15 degrees అనేది 90 లోపే ఉంది, ఏ 155 150 అంటే మనం ఇంతకుముందు టాపిక్లో డిస్కస్ చేసుకున్న రకరకాల కాంబినేషన్స్ ఆఫ్ కాన్సెప్ట్స్తో ఈ 115 155 వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ sin 15 degrees అని అన్నారు, sin 75 degrees అంటారు. సో ఇలాంటి నంబర్స్ చూడ్డానికి 90 లోపే కనపడతాయి, బట్ మనకి ఎక్కడ 10th క్లాస్లో తగలలేదు. మనం ఫస్ట్ చాప్టర్లో ఏదైతే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కింద ఎవ్రీ యాంగిల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n π/2 ± θ అని ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైతే మనం నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్ ఇక్కడ వర్కౌట్ కావు. సో మనం చేయగలిగింది ఏంటి అంటే, మనకి తెలిసిన నోన్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో 0, 30, 45, 60, 90 అని, వీటి యొక్క సమ్ లేదా డిఫరెన్స్ని కన్సిడర్ చేస్తూ వాళ్ళు అడిగిన యాంగిల్స్ని కనుక్కోవడం విత్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. అంటే ఇప్పుడు 75 degreesని మనం 45 + 30 అని కన్సిడర్ చేయొచ్చు. అంటే మనకి తెలిసిన 45 and 30ని యాడ్ చేస్తే 75 వస్తుంది, అదే సబ్ట్రాక్ట్ చేస్తే 15 degrees వస్తుంది. నాట్ ఓన్లీ దీస్ టూ, ఇవి రెండు మాత్రమే కాదు, 54 degrees, 36 degrees, 12 degrees, 18 degrees ఇలాంటివన్నీ కనుక్కోవాలంటే ఈ కాన్సెప్ట్స్ ముందుకు తీసుకెళ్తాం. మనకి అంటే కాంపౌండ్ యాంగిల్స్ తర్వాత మనకి మల్టిపుల్ సబ్ యాంగిల్స్ అనే టాపిక్ ఉంది, థర్డ్ టాపిక్. సో ఎందుకు కంటిన్యూ చేస్తామో మీకు ఖచ్చితంగా తెలియాలి కదా, అసలు ఎందుకు వచ్చింది కాంపౌండ్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాల్సింది వచ్చింది అని అంటే, మన దగ్గర ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఉండి తీరాలి. సో ఇప్పుడు అసలు ఈ కాంపౌండ్ యాంగిల్స్ అంటే మీకు ఐ థింక్ నేను చెప్పిన విషయం అర్థమైంది అనుకుంటా. మనకి తెలిసిన ఈ 5 యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో 0 పక్కకి పెడితే మిగిలిన 4 యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాంబినేషన్స్ అంటే సమ్ లేదా డిఫరెన్స్తో మనము డిఫరెంట్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్కి సంబంధించిన యాంగిల్స్ యొక్క వాల్యూస్ కనుక్కుంటాం. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా అసలు ఏంటి అంటే sin 75 degrees అని ఉందనుకుందాం. sin 75 degrees వాల్యూ మనకి తెలీదు, బట్ 75 degreesని నేనేమంటాను అంటే sin 30 + 45 లేదా 45 + 30 రాసుకోవచ్చు అని చెప్తున్నాను. చూడడానికి వినడానికి చాలా సింపుల్గా బాగుంది, బట్ దీన్ని కనుక మీరు పొరపాటున sin 30 + sin 45 అని రాసుకున్నారంటే తప్పదు. అదేంటి, లోపల సైన్ ఆఫ్ బయట ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఉంది, లోపల 2 డిఫరెంట్ యాంగిల్స్ కనపడుతున్నాయి, సైన్ అప్లై చేయడమే కదా, sin 30 + sin 45 రాస్తే తప్పేంటని మీరు అనుకోవచ్చు, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అది అలా రాయకూడదు. దీనికంటూ ఒక ఫార్ములా ఉంది. అంటే ఇక్కడ దీన్ని కాసేపు A, దీన్ని కాసేపు B అనుకుంటే దీన్ని మనం sin ఆఫ్ A + B గా కన్సిడర్ చేస్తూ ఈ sin ఆఫ్ A + Bని sin A cos B + cos A sin B అని రాసి A దగ్గర 30 degrees,
బి దగ్గర 45 degrees పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. జస్ట్ రఫ్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అదంతా నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఈ వాల్యూ గమనిస్తే sin 30 అంటే 1/2 ఇంటూ cos 45 అంటే 1/√2 ప్లస్ cos 30 √3/2 ఇంటూ sin 45 1/√2 ఏమవుతుంది? ఇది 1/2√2 ప్లస్ √3/2√2. సో ఆన్ ద హోల్ ఇది √3 ప్లస్ 1/2√2 అవుతుంది. ఏంటిది? sin 75 degrees. సో sin 75 degrees అనేది √3 ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 2√2 అవుతుంది. ఇది ఎలా వచ్చిందయ్యా అంటే ఈ ఫార్ములా నుంచి. ఈ ఫార్ములా ఎలా వచ్చిందని మనకు తెలియాలి. అలాగే ఇంకొక విషయం, సైనే ఉండాలని రూల్ ఏం లేదు. కాస్ పెట్టుకుంటే మళ్ళీ ఫార్ములా మారిపోతుంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనం 10th క్లాస్లోనే ఇది నేర్చుకొని ఉన్నాం. sin θ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ θ అని. ఇప్పుడు θ దగ్గర 75 పెట్టుకోండి, ఏమవుతుంది చూడండి జాగ్రత్తగా. sin 75 degrees ఈక్వల్ టు కాస్ 90 మైనస్ 75 ని రాసుకోవచ్చు కదా, అకార్డింగ్ టు ద కాంప్లిమెంటరీ రేషియోస్ వాట్ వీ హావ్ లెర్న్డ్ ఇన్ 10th క్లాస్. సో ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? కాస్ 15 అని రాసుకోవచ్చు కదా. సో వాట్ డస్ ఇట్ మీన్? sin 75 degrees కి ఏదైతే వాల్యూ వచ్చిందో సేమ్ వాల్యూ మనకి కాస్ 15 కి కూడా వస్తుంది. సో ఇలాంటి నాన్ రొటీన్ యాంగిల్స్ అంటే మనం రెగ్యులర్ గా వాడే 30, 45, 60, 90 కాకుండా మిగిలిన యాంగిల్స్ వచ్చినప్పుడు ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ కి సంబంధించిన వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్సే కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్, ఇలాంటి ఫార్ములాస్ మనకి కంప్లీట్ చాప్టర్ లో ఉన్నాయి. వాటి యొక్క కాంబినేషన్స్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ తో అడగడానికి డెఫినెట్ గా ఛాన్స్ ఉంది. నేను ఇంతకుముందు ట్రిగనామెట్రీ చెప్తున్నప్పుడు మనకి ఓవరాల్ గా 8 to 10 క్వశ్చన్స్ ట్రిగనామెట్రీ నుంచి కనుక ఉంటే దాంట్లో ఓన్లీ 2 ఆర్ మాక్సిమం 3 ప్రాబ్లమ్స్ మాత్రమే 10th స్టాండర్డ్ నుంచి ఉంటాయి. మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ నుంచే ఉంటాయి. ఆ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ నుంచి కూడా మనకి దాదాపు 6 to 7 డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి ట్రిగనామెట్రీలో ఇంటర్మీడియట్ లెవెల్లో. ఎవ్రీ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడానికి డెఫినెట్ గా ఛాన్స్ ఉంది. ఇది మీరు అందరూ మైండ్ లో పెట్టుకోండి. ద కమింగ్ టు కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఇక్కడ నేను ఏదర్ a ప్లస్ బి ఆర్ a మైనస్ బి అని రాస్తున్నాను. అంటే ఆల్ ద ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ మనకి ఏవైతే 6 ఉన్నాయో మనం జస్ట్ ఒక ఫస్ట్ 3 అంటే సైన్, కాజ్, టాన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే ఫార్ములాస్ అనేది నేర్చుకుంటాం. ఎక్కడైనా సిచ్యువేషన్స్ లో అదర్ దాన్ సైన్, కాజ్, టాన్ మనకి కాట్ వచ్చినా, సీకెంట్ వచ్చినా, ఇంకేదైనా వచ్చినా మనం ఈ సైన్, కాస్, టాన్ బేస్ చేసుకొని అప్లై చేస్తూ ఉంటాం. అసలు ఈ a ప్లస్ బి, a మైనస్ బి ఎందుకు తీసుకోవాలని చెప్పిన కౌంటర్ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను సైన్ ఆఫ్ a ప్లస్ బి, సైన్ ఆఫ్ a మైనస్ బి, కాజ్ ఆఫ్ a ప్లస్ బి, కాజ్ ఆఫ్ a మైనస్ బి, tan ఆఫ్ a ప్లస్ బి, tan ఆఫ్ a మైనస్ బి. ఈ ఫస్ట్ ఈ 6 ఫార్ములాస్ నేను ఇక్కడ రాస్తున్నాను. నేను రాయడం అయిపోయిన తర్వాత మీరు కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఒక ఫార్ములా అసలు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది క్లియర్ గా డెరివేషన్ లాగా చెప్తాను. జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ పర్పస్. మీరు ఎక్కడైనా ఫర్దర్ టీచర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఎవరన్నా స్టూడెంట్ వచ్చి సైన్ ఆఫ్ a ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాజ్ ఏ సైన్ బి ఎందుకు అవుతుంది అని అన్నారనుకోండి, అట్లీస్ట్ మనకి మైండ్ లో ఎంటైర్ ప్రాసెస్ గుర్తు లేకపోయినా ఇలా చేస్తే మనకి డెరివేషన్ ఇవ్వచ్చు ఫార్ములాకి అన్నది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలా కాకుండా జస్ట్ మనం నేర్చుకున్నది అది మాత్రమే చెప్పేస్తాను, ఎలా వచ్చిందో నీకు అనవసరం రా, దాన్ని ఫాలో అవ్వాలని చెప్పారనుకోండి, ఆ అడిగిన స్టూడెంట్కి మన మీద ఇంప్రెషన్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. దట్ ఈస్ బై బీయింగ్ ద టీచర్స్ మనం ఖచ్చితంగా ప్రతి ఫార్ములా యొక్క డీప్ అనాలిసిస్ అండ్ డీప్ డెరివేషన్ తెలుసుకొని ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములాస్ నేను క్లియర్ గా రాస్తున్నాను. ఈ ఫార్ములాస్ గుర్తు పెట్టుకోవడానికి ద బెటర్ వే కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ సైన్ ఆఫ్ a ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాజ్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాజ్ ఏ సైన్ బి. ఫస్ట్ మనం a ప్లస్ బి రాసుకుంటూ వెళ్దాం. సైన్ ఆఫ్ a ప్లస్ బి, కాజ్ ఆఫ్ a ప్లస్ బి, టాన్ ఆఫ్ a ప్లస్ బి. సో కాజ్ ఆఫ్ a ప్లస్ బి దగ్గరకు వద్దాం. కాజ్ ఆఫ్ a ప్లస్ బి ఏమవుతుంది? కాజ్ ఏ కాస్ బి మైనస్
సైన్ ఏ సైన్ బి అవుతుంది. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అవుతుంది. ఇది వచ్చేసి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అవుతుంది. మీరు ఒక్క విషయం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఏ వచ్చింది, బట్ ఇక్కడ మాత్రం ప్లస్ ఉంటే మైనస్ వచ్చింది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం నేను యాజ్ ఎ షార్ట్ కట్ లాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా, ఇక్కడ నేను ఎస్ స్టాండ్స్ ఫర్ ఇలా రాస్తున్నాను, SIGN సైన్ అంటే సింపుల్ అని కదా అర్థం. ఇక్కడ కాజ్ లో సి స్టాండ్స్ ఫర్ కాంబినేషన్ అని రాస్తున్నాను. సో ఎందుకు రాశానని అర్థం చేసుకోవడానికి ట్రై చేశారంటే ఈ ఫార్ములాస్ మీకు నోటెడ్ అయిపోతాయి. ఇక్కడ సైన్ ఎస్ స్టాండ్స్ ఫర్ సైన్, SIGN సైన్ అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిలో ఎస్ స్టాండ్స్ ఫర్ సైన్ అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ ఏ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. ఇక్కడ కాజ్ లో సి స్టాండ్స్ ఫర్ కాంబినేషన్ అనుకుందాం, అంటే కాంబినేషన్ సేమ్ వస్తుంది. చూడండి, కాస్ కాస్ పక్క పక్కన వచ్చింది, సైన్ సైన్ పక్క పక్కన వచ్చింది. కాంబినేషన్ సేమ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, సైన్ డిఫరెంట్ గా ఉందనే కదా అర్థం. సో అందుకని ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడేమో సైన్ సేమ్ వచ్చింది అంటే కాంబినేషన్ వేరే వేరే వచ్చింది, అంటే సైన్ కాజ్ కాజ్ సైన్ కలిసి వచ్చాయి. సో ఇది మైండ్ లో పెట్టుకుంటే చాలా ఈజీగా ఇది రాసేయచ్చు మనం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మైనస్ రావాల్సిందే. సో సైన్ ఏ కాస్ బి కాజ్ ఏ సైన్ బి సేమ్. ఇక్కడ పైన ఏముందో కింద కూడా అదే వచ్చింది, కాకపోతే సింబల్ మారింది. ఇక్కడికి వచ్చేసేయండి, కాస్ ఏ మైనస్ బి నేనేమన్నాను కాంబినేషన్ సేమ్ అంటే ఖచ్చితంగా సైన్ డిఫరెంట్ ఉండాలి, అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ రావాలి. సో కాజ్ ఏ కాస్ బి సైన్ ఏ సైన్ బి. ఐ హోప్ నేను ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా కాస్త బెటర్ వేలో అర్థం చేసుకోవడానికి యూ పీపుల్ యూస్ టు కాల్ యాజ్ ఎ షార్ట్ కట్. సో మీరు ఈ షార్ట్ కట్ లాగానే గుర్తుపెట్టుకోండి, ఫార్ములా చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాజ్ ఏ సైన్ బి, ఇక్కడ వచ్చేసి మైనస్, బట్ ఇక్కడ కాజ్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అనేది కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వచ్చింది, మైనస్ ఉంటే ప్లస్ వచ్చింది, అంటే ఇక్కడ కాంబినేషన్ సేమ్ వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం చూడండి సైన్ సేమ్ వచ్చింది, అంటే కాంబినేషన్ డిఫరెంట్ గా వచ్చింది. నా కమింగ్ టు టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి, దాన్ని మనం ఇలా రాసుకుంటాం, టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి. అలాగే టాన్ ఆఫ్ ఏ మైనస్ బి దగ్గరకు వచ్చినప్పటికీ టాన్ ఏ మైనస్ టాన్ బి హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి అని రాసుకుంటాం. ఇక్కడ రాసిన 6 ఫార్ములాస్ తో నేను ఇంతకు ముందు చెప్పిన ఈ 15 డిగ్రీస్ 75 డిగ్రీస్ ఏదైతే ఉందో వాళ్ళు ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోకి ఈ 15 డిగ్రీస్ 75 డిగ్రీస్ అడిగినా మీరు హ్యాపీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ సైన్ కాజ్ టాన్ మాత్రమే కాకుండా రిమైనింగ్ యాంగిల్స్ ఏం అడిగినా సరే, కొసీకంట్ అడిగినా సీకంట్ అడిగినా కాట్ అడిగినా ఇవి క్యాలిక్యులేట్ చేసి దాన్ని రెసిప్రోకల్ తీసుకుంటే కూడా సరిపోతుంది. సో ఈ ఫార్ములాస్ తో మీరు 15 డిగ్రీస్ 75 డిగ్రీస్ ఆల్ ద 6 లేదా ఆల్ ద 3 వీటికి క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. అఫ్ కోర్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలి. ప్రతిసారి ఇంత టైం పడుతుంది కదా మీకు అనుకోవచ్చు, మీరు వాల్యూ గుర్తు పెట్టుకోగలిగితే డజంట్ మ్యాటర్, మీరు ఈజీగా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ప్రాబ్లమ్స్ లో అక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో హోప్ ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయి, దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తామన్నది నేను ఫర్దర్ డిస్కస్ చేస్తాను ఇదే వీడియోలో. అయితే ఈ ఫార్ములాస్ రాసుకోండి. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది ఫస్ట్ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్యూర్ రకరకాల మెథడ్స్ ఉన్నాయి డెరివేషన్ చేయడానికి, నేను ఒక ప్యూర్ జామెట్రికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ దీస్ 6 ఫార్ములాస్. నేను ప్రూఫ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. హ్యావ్ ఎ లుక్ హియర్. ఎస్, ఒకసారి చూడండి, నేను డైరెక్ట్ గా ఫస్ట్ ఫార్ములా రాసి ప్రూవ్ దట్ అని రాశాను. సడన్ గా ఎవరైనా వచ్చి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ప్రూవ్ చేయండి అంటే మీరు ఏదైనా వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే అది వెరిఫికేషన్ అవుతుంది, బట్ ప్రూఫ్ అయితే కాదు, లేదా డెరివేషన్ అయితే కాదు. ఇక్కడ ఇది ఎలా ప్రూవ్ చేస్తాం, ఇది ఒక్కటి మనం అర్థం చేసుకున్నాం అంటే ఓహో ఇలా చెయ్యొచ్చు అని ఐడియా మీకు వస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, సో జాగ్రత్తగా చూడండి, ఓ సపోజ్ పి అనుకుందాం, లేదా ఒక ఇట్లా ఒక రే తీసుకుంటున్నాను, ఎక్స్ వై అనుకుందాం. ఇక్కడ యాంగిల్ కాసేపు క్యాపిటల్ ఏ అనుకుంటా, యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఎక్స్ ఓ వై ఈజ్ యాంగిల్ ఏ. ఇప్పుడు దీన్ని కాసేపు ఇలా పక్కకు తీసుకుంటున్నాను, ఇది జెడ్ అనుకుంటున్నాను, ఇక్కడ యాంగిల్ బి అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే
XOY అనేది A అవుతుంది, YOZ యాంగిల్ అనేది B అవుతుంది. దెన్ వాట్ ఈస్ కంప్లీట్ యాంగిల్ XOZ? A ప్లస్ B అవుతుంది. ప్లస్ ఏం లేదు కదా, మీకు డౌట్ రావచ్చు, చాలా మంది పొరపాటున AB అని చదువుతారు. A ప్లస్ B అవుతుంది అంటే ఎంటైర్ యాంగిల్ XOZ అనేది A ప్లస్ B అవుతుంది. ఇది చూడగానే అర్థమైపోతుంది దీంట్లో. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏదో ఒక పాయింట్ తీసుకుంటున్నాను, పాయింట్ P అని తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి నేను ఏం చేస్తానంటే దీని మీదకి ఒక పర్పెండిక్యులర్ వేసాం, కాసేపు దీన్ని Q అను. ఎక్కడి నుంచి పాయింట్ P ఎక్కడన్నా తీసుకున్నాను OZ మీద, అక్కడి నుంచి OX మీదకి ఒక పర్పెండిక్యులర్ వేస్తాను. ఎందుకు పర్పెండిక్యులర్ వేస్తామంటే మనం జనరల్ గా ట్రిగ్నామెట్రీ అంతా రేషియోస్ ని రైట్ ట్రయాంగిల్ బేస్ చేసుకునే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ పర్పెండిక్యులర్ వేసాం, ఫైన్. ఇక్కడి నుంచి దీనికి కూడా పర్పెండిక్యులర్ వేసాం, దీనికి కూడా పర్పెండిక్యులర్ వేసా, PQ, దీన్ని R అనుకో. నెక్స్ట్ ఇక్కడి నుంచి దీని మీదకి పర్పెండిక్యులర్ వేసా, PQRS అనుకో, PQRS అనుకుందాం. అవసరం ఉందో లేదో నాకు తెలియదు కానీ దీన్ని ఇట్లా కిందికి ఎక్స్టెండ్ చేస్తున్నాం, చేసి ఇది కూడా 90 degrees వేసుకుంటున్నారు. సో PQRS, దీన్ని కాసేపు T అనుకుందాం, దీనికి కాసేపు T అనుకుందాం. సో ఇక్కడ నేనేం పెద్దగా కాంప్లికేటెడ్ కన్స్ట్రక్షన్స్ ఏమీ చేయలేదు. OZ మీద ఎక్కడో చోట ఒక పాయింట్ P పెట్టుకొని OX మీదకి ఒక పర్పెండిక్యులర్, OY మీదకి ఒక పర్పెండిక్యులర్, అలాగే Y దగ్గర నుంచి అంటే పాయింట్ R దగ్గర నుంచి PQ మీదకి ఒక పర్పెండిక్యులర్ వేశాను. ఇది కొంచెం ఇలా కిందికి జాయిన్ చేశాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెంట్ రైట్ ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి. అయితే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మీకు కింద కనపడుతున్న OX అనేది ఏదైతే ఉందో అది దీనికి ప్యారలల్ గా ఉంటుంది. సరే ఎలా చెప్తాం ప్యారలల్ అంటే? వెరీ సింపుల్. ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ 90 degrees ఉంది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఇప్పుడు ఇది యాంగిల్ A అయితే ఇక్కడ ఇది యాంగిల్ A అవుతుంది. సో ఇక్కడ మార్క్ చేస్తున్నాను, ఇది యాంగిల్ A అవుతుంది. ఇది యాంగిల్ A అయితే ఇక్కడ కూడా యాంగిల్ Aనే అవుతుంది. ఎలా అని కొంచెం ఆలోచించండి. అంత కాంప్లికేటెడ్ థింగ్ లేదా కాంప్లికేటెడ్ లాజిక్ కాదు. సింపుల్ గా యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటూ వెళ్తే ఇది మొత్తం 90, ఇది A అంటే ఇది 90 - A అవుతుంది. ఇది 90 - A అయిందంటే ఇది A అవుతుంది. సో ఇక్కడ A వచ్చింది, ఇక్కడ A వచ్చింది, ఇక్కడ A వచ్చింది, 5. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి రకరకాల కాంబినేషన్స్ కనపడతాయి. ఇక్కడ నేను జాగ్రత్తగా చూడండి, సైన్ ఆఫ్ A + B అని తీసుకుంటున్నాను. సైన్ ఆఫ్ A + B అంటే ఇప్పుడు ఏ ఫార్ములా వస్తుందో లేదో తర్వాత విషయం పక్క పెట్టండి. సైన్ ఆఫ్ సమ్ యాంగిల్ ఏమవుతుంది మనకి? ఆపోజిట్ బై హైపాంటిస్ అని తీసుకుంటాం. సైన్ ఆఫ్ A + B తీసుకోవాలంటే ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేయాలి? జాగ్రత్త చూడండి, ఇన్ ట్రయాంగిల్ A + B అంటే ఇది. ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేయాలి? POQ, ఇన్ ట్రయాంగిల్ POQ. సైన్ ఆఫ్ A + B ఈక్వల్ టు నేనేం రాస్తున్నాను? ఆపోజిట్ బై హైపాంటిస్ అని రాస్తున్నాను. ఆపోజిట్ ఏంటి? జాగ్రత్తగా చూడండి, ఆపోజిట్ ఏంటి? PQ అనేది ఆపోజిట్ అవుతుంది, అంతేనా? PQ డివైడెడ్ బై హైపాంటిస్ ఏమవుతుంది? దీనికి హైపాంటిస్ ఏమవుతుంది? OP అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి OP అనేది హైపాంటిస్ అయింది, PQ అనేది దెన్ నా. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏదైతే PQ ఉందో PQని నేను కాసేపు PS + SQ అని రాయచ్చా? PS + SQ. ఈ PQని PS + SQ అని రాయచ్చు. ఇదే PS + SQ ప్లేస్లో SQ ప్లేస్లో నేను ఇక్కడ RT అని రాయచ్చా? ఎందుకంటే ఇది రెక్టాంగిల్ క్లియర్ గా కనబడుతుంది. రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి SQ = RT అవుతుంది. OP 5. సో ఇప్పుడు దీన్ని నేను PS/OP + RT/OP సపరేట్ చేసి రాశాను. సో PS/OP ఎక్కడ ఉంది? PS ఇక్కడ ఉంది, OP ఇక్కడ ఉంది. అలాగే RT ఇక్కడ ఉంది, OP ఇక్కడ కనపడుతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనం ఫాలో అయ్యే లాజిక్ ఏదైతే ఉందో, సో ఇక్కడ చూడండి, PS/OP కాస్త దూరంగా RT/OP అని రాస్తున్నాను. సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, PS ఎక్కడుంది? PS అనేది PSR ట్రయాంగిల్ కి సంబంధించింది.
అలాగే ఓపీ అనేది దేనికి సంబంధించింది? ఓపీ అనేది ఓపిఆర్ ట్రయాంగిల్ కి సంబంధించింది. ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఉండే కామన్ సైడ్ ఏంటి? పిఆర్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే పైన కింద పిఆర్ తో మల్టిప్లై చేస్తాను. కామన్ సైడ్ అంటే ఈ రెండు ట్రయాంగిల్, స్మాల్ ట్రయాంగిల్, ఇక్కడ ఉండే ఈ బిగ్ ట్రయాంగిల్, రెండింటికి కామన్ సైడ్ అయితే ఉందో ఇట్లా మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేసి దీన్ని రీఅరేంజ్ చేసి రాసామనుకోండి, ఇలా రాస్తున్నాను ఇక్కడ పిఎస్ బై పిఆర్ ఇంటూ పిఆర్ బై ఓపీ అని రాస్తున్నాం. ఇక్కడ జస్ట్ ఈ పిఆర్ ఇటువైపు పంపించాను, ఓపీ అటువైపు పంపించాను. అలాగే ఇక్కడికి రండి, ఆర్టీ, ఇదిగో ఆర్టీ ఇక్కడ ఉంది, ఓపీ, ఇదిగో ఓపీ ఇక్కడ ఉంది. ఈ రెండిటికి టచ్ అయ్యే కామన్ సైడ్ ఏంటి? ఇదిగో ఓఆర్. సో ఇక్కడ కూడా నేను పైన కింద ఓఆర్తో మల్టిప్లై చేస్తాను. ఓఆర్తో మల్టిప్లై చేసి దాన్ని అరేంజ్ చేసి రాసుకుంటున్నాను ఇక్కడ, ప్లస్ ఆర్టీ బై ఓఆర్ ఇంటూ ఓఆర్ బై ఓపీ. ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ నేను ఏదైతే రాశానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పిఎస్ బై పిఆర్ ఎక్కడుంది? పిఎస్ ఇదిగో ఇక్కడ ఉంది. పిఎస్ బై పిఆర్, జాగ్రత్త చూడండి, ఇక్కడ యాంగిల్ ఏ కనబడుతుంది. యాంగిల్ ఏకి పిఎస్ ఏమవుతుంది? అడ్జసెంట్ అవుతుంది. పిఆర్ ఏమవుతుంది? హైపాంటిస్ అవుతుంది. అడ్జసెంట్ బై హైపాంటిస్ ఏమవుతుంది? కాజ్ ఏ అవుతుంది. కాజ్ ఏ అయింది ఇంటూ పిఆర్ బై ఓపీ. ఎక్కడుంది పిఆర్? పిఆర్ బై ఓపీ. ఇది బికి పిఆర్ ఏమవుతుంది? ఆపోజిట్ అవుతుంది. ఓపీ ఏమవుతుంది? హైపాంటిస్ అవుతుంది. ఆపోజిట్ బై హైపాంటిస్ ఏమవుతుంది? సైన్ ఆఫ్ దట్ యాంగిల్ అవుతుంది. యాంగిల్ ఏముంది? బి ఉంది. అంటే ఇది సైన్ బి, కాజ్ ఏ సైన్ బి, ప్లస్ ఆర్టీ బై ఓఆర్. ఎక్కడుంది ఆర్టీ? ఇదిగో ఆర్టీ ఇక్కడ ఉంది, ఓఆర్ ఇక్కడ ఉంది. ఆర్టీ అనేది యాంగిల్ ఏకి ఆపోజిట్ అవుతుంది, ఓఆర్ అనేది హైపాంటిస్ అవుతుంది. అంటే ఇదేంటి? సైన్ ఏ. ఓఆర్ బై ఓపీ, ఓఆర్ ఎక్కడుంది? ఓఆర్ బై ఓపీ. ఓపీ ఇదేమో అడ్జసెంట్, ఇదేమో హైపాంటిస్, అంటే ఏమవుతుంది? కాజ్ బి. ఒక్కసారి జాగ్రత్త చూడండి, మనం స్టార్ట్ చేసింది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బితో, ఇలా చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ మనకి చివరిలో ఏమొచ్చింది? కాజ్ ఏ సైన్ బి ప్లస్ సైన్ ఏ కాజ్ బి. దీన్ని అరేంజ్ చేసుకుంటే సైన్ ఏ కాజ్ బి ప్లస్ కాజ్ ఏ సైన్ బి. సో ఇది ఎలా వచ్చింది అని డిరైవ్ చేయడానికి వన్ ఆఫ్ ది ప్రొసీజర్స్. రకరకాలుగా ప్రూవ్ చేస్తారు. జస్ట్ కోఆర్డినేట్ జామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక యూనిట్ సర్కిల్ తీసుకొని కూడా ప్రూవ్ చేస్తారు. బట్ నేను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే జామెట్రికల్ మెథడ్ అనుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ వి డిరైవ్ ద ఫార్ములాస్. సడన్ గా ఎవరైనా వచ్చి అడిగితే మన దగ్గర మనకి తెలిసి ఉంది అని వాళ్ళకి చెప్పడం కోసం ఇలా ప్రూవ్ చేయొచ్చు. సో దట్ మీకు ఇది సైన్ తీసుకోకుండా కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి తీసుకున్నా కూడా సేమ్ ప్రొసీజర్తో ఆ ఫార్ములా ప్రూవ్ చేయొచ్చు. మీరు టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి తీసుకున్నా కూడా సేమ్ ఇదే డయాగ్రామ్ తో జస్ట్ ఈ లాజిక్స్ అర్థం చేసుకొని మనం ప్రూవ్ చేయొచ్చు. సో మనకి ఈ కాంపౌండ్ యాంగిల్స్ లో ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఏవైతే ఉన్నాయో 3 ట్రిగనామెట్రిక్ రేషియోస్ సైన్, కాజ్, టాన్ కి ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ ఎలా వచ్చాయని చెప్పడానికి ఇది వన్ డెరివేషన్ వే. సో మీకు కాస్త నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకుని 1 or 2 times పేపర్ మీద చేయగలిగితే మీకు డెఫినెట్ గా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, డెరివేషన్ తో మనకేంటి యూజ్? మనకేమైనా ఎగ్జామ్ లో వస్తుందా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేది పిల్లలు మాత్రమే, మనం కాదు. బీయింగ్ టీచర్స్ మనం ప్రతి కాన్సెప్ట్ యొక్క డెప్త్ ఎంతవరకు మనం కంఫర్టబుల్ గా అర్థం చేసుకోగలమో అంతవరకు వెళ్ళడానికే, ఇంకా అంతకంటే ఒక స్టెప్ లోపలికి వెళ్ళడానికే ట్రై చేయాలి. సో దట్ ఈస్ వై ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అని మాకు బలంగా అనిపించేంత డీటెయిల్గా చెప్పాను. సో డెరివేషన్స్ అనేది కంపల్సరీ మనం తెలుసుకొని ఉండాలి. హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫార్ములాస్తో మనకి ఇంకా డిఫరెంట్ ఫార్ములాస్ ఎలా జనరేట్ చేస్తాము అండ్ వాటితో డిఫరెంట్ యాంగిల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్నది డిస్కస్ చేద్దాం ఈ వీడియోలోనే. హోప్ ఇది అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. Now let us move to the next topic here. Yes, చూడండి, నేను ఏదైతే 6 ఫార్ములాస్ ఉన్నాయో ఓన్లీ ఏ ప్లస్ బికి సంబంధించిన 3 రేషియోస్తో ఫార్ములాస్ రాశాను. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే డిఫరెంట్ ఫార్ములాస్ డిరైవ్ చేసుకోవడానికి అండ్ వాటి మీద డిఫరెంట్ లాజిక్స్తో క్వశ్చన్స్ అడగడానికి కూడా డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఏంటి అడుగుతారు అంటే ఇక్కడ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎక్స్పాండ్ చేయమని అడగచ్చు, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని అడుగుతారు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్, కానీ
మనం ఆన్ ది స్పాట్ విత్ ఇన్ 1 minute టైంలో డిరైవ్ చేయవచ్చు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సికి కాసేపు దీన్ని కే అనుకుందాం. ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి, లేదా మీరు బి ప్లస్ సిని కే అనుకోవచ్చు. సో ఇప్పుడు ఇదేమవుతుంది, సైన్ ఆఫ్ కే ప్లస్ సి అవుతుంది. అకార్డింగ్ టు ఫార్ములా ఇదేమవుతుంది, సైన్ కే కాస్ సి ప్లస్ కాస్ కే సైన్ సి అవుతుంది, అంతే కదా. ఇప్పుడు వాట్ ఈస్ కే? కే ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి కదా. సో అది రాద్దాం ఇక్కడ. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ సి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ సి అవుతుంది. ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా మీరు మళ్ళీ అప్లై చేయాల్సిందే, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా మళ్ళీ అప్లై చేయాల్సిందే. చూద్దాం ఏమవుతుందో. సో ఇది ఏమవుతుంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి బ్రాకెట్ క్లోజ్ చేసి బయట కాస్ సి అని రాస్తున్నాను, అంతే కదా. ఇది మొత్తం దీనికి. కమింగ్ టు ద సెకండ్ టర్మ్, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ఇది క్లోజ్ చేసి బయట సైన్ సి అని రాస్తున్నాను. నౌ లెట్ us ఓపెన్ ద బ్రాకెట్స్ వెరీ క్లియర్లీ. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనకి మొత్తం చాలా లెంతీ టర్మ్స్ మొత్తం 4 వస్తాయి. సో జాగ్రత్తగా చూడండి. సైన్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ బి కాస్ సి ప్లస్ కాస్ ఏ కాస్ బి సైన్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఒక్కసారి ఇది చూడండి, ఇక చివర్లో మాత్రమే మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ సి వచ్చింది. ఇక్కడ అన్ని చోట్ల సైన్ ఏ కాస్ బి కాస్ సి, కాస్ ఏ కాస్ సి సైన్ బి, కాస్ ఏ కాస్ బి సైన్ సి, అంటే సైన్ 1 time వచ్చింది, కాస్ 2 times వచ్చింది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిలో సిమిలర్లీ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే కూడా మీరు మళ్ళీ ఏ ప్లస్ బి కే అని తీసుకొని దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ ఆఫ్ కే ప్లస్ సితో ఫార్ములాతో రాసి ఎక్స్పాండ్ చేసి దాని తర్వాత దాని నుంచి మళ్ళీ ఫార్ములాస్ అప్లై చేసి రాసుకోవాలి. రాసుకుంటున్నప్పుడు మీకు డెఫినెట్గా కమాండ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, ఎస్ నేను చేయగలుగుతున్నాను ఇంటర్మీడియట్ అని. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్తో మీరు చాలా ప్రాబ్లమ్స్కి లేదా చాలా వాల్యూస్కి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏవైతే నేను మెన్షన్ చేస్తానో ఇది చాలా చిన్న టాపిక్, దీని తర్వాత వచ్చే టాపిక్ అయితే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. దీనికి ఎక్స్టెన్షనే ఉంది మనకి ఈ సమ్ టు ప్రొడక్ట్, ప్రొడక్ట్ టు సమ్ అని, అది కూడా డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటితో ఏదైతే నేను సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కున్నానో సిమిలర్లీ మీరు కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోండి, అలాగే టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా కనుక్కోండి. ఇక్కడ మోర్ ఓవర్ 3 ప్లస్లు అంటే 3 సమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 2 సమ్ ఉండి ఇక్కడ మైనస్ ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. ఒకవేళ ఏ ప్లస్ బి మైనస్ సి అన్నారు అనుకోండి, దీనికి అనుకుంటే సైన్ ఆఫ్ కే మైనస్ సి అవుతుంది. ఇవన్నీ ఎక్స్పాన్షన్స్ అడుగుతారా అని మీరు డౌట్ రావచ్చు. సో టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్లో క్వశ్చన్ క్రియేషన్కి అన్ని రకాలుగా ఛాన్స్ ఉంది. స్టూడెంట్స్కి క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ అటెంప్ట్ చేయగలరా లేరా, వాళ్ళ లెవెల్ కంటే బియాండ్ ఉంటుందేమో, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని వస్తాయి కాబట్టి ఆలోచిస్తారంటే అర్థం చేసుకోవచ్చు. బట్ టీచర్ రిక్రూట్మెంట్లో ఒక కాన్సెప్ట్ మీద క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నారు అంటే టీచర్ని టెస్ట్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ యొక్క లెవెల్ ఎంతవరకైనా తీసుకురావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఏ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. కింద 4 ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అడగచ్చు, ఇలా రకరకాలుగా అడగచ్చు. ఖచ్చితంగా మీకు తెలుసుకొని ఉండాలి. సో దట్ ఈస్ వై మీరు ఓన్గా చేయండి, మీకు ఐడియా ఉంటుంది. దీని కంటిన్యూషన్ చిన్న చిన్న టాపిక్స్ ఉంది, వాటి గురించి మాట్లాడతాం. ఒక్కసారి ఇది చూడండి. ఇక్కడ కూడా నేను 1 ఎగ్జాంపుల్ చెప్పి జనరల్గా వీటిని ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని పిలుస్తూ ఉంటాం. ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక్కడ సమ్ టు ప్రొడక్ట్, ప్రొడక్ట్ టు సమ్ అని ఇలా రకరకాలుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఏంటిది అంటే ఇక్కడ నేను క్లియర్గా ఓన్లీ సైన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఉంది. ఒకవేళ నేను ఈ రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, నాకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇటువైపు అవుతుంది. ఇటువైపు యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, నాకు 2 సైన్ ఏ కాస్ బి మిగులుతుంది. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది 2 సైన్ ఏ కాస్ బి అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ
సమ్ ఉంటే ఇక్కడికి వచ్చేప్పటికి ప్రొడక్ట్ అయ్యి, ఒకవేళ నేను సబ్ట్రాక్ట్ చేస్తే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి చేశాను అనుకోండి, అంటే ఈ రెండు సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ వచ్చి ఇక్కడ మైనస్ అవుతుంది కదా, అప్పుడు ఇదేమవుతుంది 2 cos A sin B అవుతుంది. సో సమ్ అండ్ ప్రొడక్ట్ ని లేదా సమ్ అండ్ డిఫరెన్స్ ని ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ లాగా రాయగలగడమే ఈ ట్రిగనామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇది కేవలం సైన్ అండ్ ఏ ప్లస్ బి అండ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి సమ్ కాకుండా కాస్ కి టాన్ కి కూడా అప్లై చేయొచ్చు. ఇవి జస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ఫార్ములాస్. ఇక్కడ కూడా కాసేపు లెట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి అనుకుందాం, ఏ మైనస్ బి ఈక్వల్ టు డి అనుకుందాం. సో ఒక్కసారి జాగ్రత్తగా ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇట్లా అనుకుంటే ఇవి ఒక్కసారి ఇవి రెండు యాడ్ చేసి చూడండి. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. యాడ్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి అవుతుంది కదా. సో ఇది క్యాన్సిల్ చేస్తే చూడండి, బీబీ క్యాన్సిల్ అయిపోయింది. 2a ఈక్వల్ టు సి ప్లస్ డి బై 2, సారీ సి ప్లస్ డి, ఏ ఈక్వల్ టు సి ప్లస్ డి బై 2 అని రాయొచ్చు కదా. ఏని అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి అనుకొని ఏ మైనస్ బిని డి అనుకుంటే ఏని సి ప్లస్ డి డివైడెడ్ బై 2 అని రాయొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఈ రెండు యాడ్ చేయకుండా సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి మైనస్ డి అవుతుంది. మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతే 2b ఈక్వల్ టు సి మైనస్ డి, బి ఈక్వల్ టు సి మైనస్ డి బై 2. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏ దగ్గరేమో ఇది వచ్చింది, బి దగ్గరేమో ఇది వచ్చింది. ఇవి తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ దగ్గర ఇది సబ్స్టిట్యూట్ చేయండి, 2 sin సి ప్లస్ డి బై 2. ఒకసారి చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక సైన్ సి, ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి దగ్గర మనం సి అనుకున్నాం, ఏ మైనస్ బి దగ్గర డి అనుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని జాగ్రత్తగా చూడండి, ఏమవుతుంది చూడండి, ఏ ప్లస్ బి దగ్గర సి పెట్టుకోండి, ఏ మైనస్ బి దగ్గర డి పెట్టుకోండి. ఏమవుతుంది, ఇది సైన్ సి ప్లస్ సైన్ డి ఈక్వల్ టు, అంతేనా, ఈక్వల్ టు. ఇప్పుడు చూడండి ఏ దగ్గర ఏమని రాయొచ్చు, సి ప్లస్ డి బై 2, బి దగ్గర ఏమని రాయొచ్చు, సి మైనస్ డి బై 2. సో దీన్ని 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. సో ఇక్కడ ఏదైతే రాశానో దీన్ని యాక్చువల్గా ట్రిగనామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్ టు ప్రొడక్ట్ అంటాం. సమ్ టు ప్రొడక్ట్. ఇక్కడ మీకు చాలా వర్క్ మీరు ఓన్గా చేయగలిగింది ఉంది. సో చాలా వర్క్ ఉంది ఇక్కడ. మీరు ఇక్కడ ఏదైతే సైన్ కి తీసుకున్నానో కేవలం సైన్ కే కాకుండా కాస్ కి తీసుకొని చేయొచ్చు, టాన్ కి తీసుకొని చేయొచ్చు. చేస్తే ఏమొస్తుంది, వచ్చిన తర్వాత ఏ ప్లస్ బిని సి అనుకుందాం, ఏ మైనస్ బిని డి అనుకుందాం. అనుకున్నప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే ఏని సి ప్లస్ డి బై 2 రాసుకోవచ్చు, బిని సి మైనస్ డి బై 2 రాసుకోవచ్చు. అవి తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తే ఇంత కాంప్లికేటెడ్ గా కనపడేది ఇలా తయారవుతుంది, సైన్ సి ప్లస్ సైన్ డి. వీటిని బేస్ చేసుకొని కూడా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి చూడగానే ప్రాబ్లమ్ని చూడగానే ఫలానా ఫార్ములా అప్లై చేయొచ్చు అనే ఐడియా రావాలి అంటే మనం మాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండాలి. సో ఒకటే వీడియోలో మీకు ఈ కంటెంట్ ప్రాబ్లమ్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో దీని మీద ఉండే ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రై చేస్తాను, ఆర్ఎల్స్ ట్రిగ్నామెట్రీ కంటెంట్ అంతా చెప్పిన తర్వాత ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేసింది ఏదైతే ఉందో కాంపౌండ్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, పర్పస్ కూడా చెప్పాను. 15 degrees 75 degrees ఇలాంటి వాల్యూస్ కనుక్కోవడానికి. నాట్ ఓన్లీ 15 and 75, సపోజ్ 135 ఉందనుకోండి 90 + 45 రాయొచ్చు, 150 ఉందనుకోండి 90 + 60 రాయొచ్చు. ఇలా డిఫరెంట్ యాంగిల్స్ కి సంబంధించిన ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కి వాల్యూస్ కనుక్కోవడానికి మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని వాడతాం. ఇది కాస్త మీ దగ్గర ఏదైనా ఇంటర్మీడియట్ 1A బుక్ ఉంటే ఆల్ ద ఫార్ములాస్ నోట్ చేసి పెట్టుకోండి. అసలు ఫార్ములాస్ని ఎలా డిరైవ్ చేసుకోవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అనుకుంటున్నాను. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. సో ఈ ఇన్ఫర్మేషన్తో మీరు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చేయొచ్చు. మీకు యాజ్ అ వర్క్గా మీరు చేయాలనిపిస్తే, మీకు ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఏదైనా వర్క్ చేయాలనిపిస్తే, మీకు మనకి ఏదైతే సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్ అండ్ కాట్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కి 15 degrees 75 degrees 120 degrees 135 degrees 105 degrees 150 degrees 165 degrees ఏవైతే ఉన్నాయో వీటిని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. ఎలా చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్
సైన్ 165. సైన్ 165 క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే 165 అనేది ఇక్కడ రాస్తున్నాను. 165 అనేదాన్ని మనం 90 + 75 తీసుకోవచ్చు కదా. 90 మనకి సైన్ 90 వాల్యూ తెలుసు, సైన్ 75 కూడా మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. సో ఆ రెండు ఇన్ఫర్మేషన్స్ తీసుకొచ్చి సైన్ ఆఫ్ 165 ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 + 75 ని రాసుకొని దీనికి ఈ ఫార్ములా అప్లై చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం. సో ఇవన్నీ మీకు వండర్ఫుల్ ప్రాక్టీస్ ఇస్తాయి, కాన్ఫిడెన్స్ ఇస్తాయి, మీకు క్లారిటీని కూడా ఇస్తాయి. సో కాబట్టి మీరు ఈ ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ప్రాబ్లమ్స్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే ఈ వాల్యూస్ ఓన్గా క్యాలిక్యులేట్ చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫార్ములాస్. అన్ని క్యాలిక్యులేట్ చేయండి, అన్ని క్యాలిక్యులేట్. సైన్, కాస్, టాన్ కనుక్కున్న తర్వాత దాంట్లో రెసిప్రోకల్స్ తీసుకుని చేయొచ్చు. అలాగే మనం ఇందాక మాట్లాడుతున్నప్పుడు సైన్ 75 క్యాలిక్యులేట్ చేస్తే ద సేమ్ థింగ్ కాస్ 15కి ఈక్వల్ అవుతుంది. ఇలా రిలేషన్స్ ని ప్రాపర్ గా మ్యాచ్ చేసుకోవడం, యూస్ చేసుకోవడం కనుక తెలిస్తే మీరు కంఫర్టబుల్ గా, కాన్ఫిడెంట్ గా చేయగలరు. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ టాపిక్ అన్న చెప్తాను, లేదంటే దీని మీద ప్రాబ్లమ్స్ అన్న చెప్పడానికి ట్రై చేస్తాను. డిపెండ్స్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది టాపిక్. సో హోప్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.